మీ ఊరికి ఈ రంగానికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ రంగంలో ఒక గొప్ప మంచి పేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోయే ఎద్దు వేమారం ఎద్దు. అంటే పేరు వేమారం అని వేమారం ఎద్దు అసలు అంటే మా ఊరు యామారం ఎద్దు అసలు మా ఊరు పుట్టకది. అదే మీ ఊరు పుట్టక కానీ పేరు మాత్రం వేమారం ఎద్దు. యామారం అసలు మా ఊరు ఏమైందంటే అసలు ఆవుల బసవయ్య. ఇది ఆవుల బసవయ్యగా అసలు ఆవు మా ఊరు సోదరులు సుబ్బాయమ్మ గారని కందులు సుబ్బాయమ్మ వాళ్ళదైతే ఆవు బసవయ్యని మేపుకోమని ఇచ్చారు. ఇస్తే దానికి వేసిన కోడదోడది ఎద్దు దూడని మంచిదాన్ని వేసింది. వేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ దానికి నాయన పట్టేవాళ్ళు బేరం 13,000కి వాళ్ళు తోలకెళ్ళ 500 ఎంతో బాయని ఇచ్చారు. నేనే బేరం చేశాను. తోలకెళ్ళకపోతే తర్వాత కొడిదిన వాళ్ళు వచ్చి కొన్నారు 14,000కి కొని తోలకెళ్ళారు. తోలకెళ్ళిన తర్వాత వాళ్ళు మరి కొంచెం అది ఒక మనిషిని కొంచెం అంటది ఫస్ట్ కాడి నుంచి కొంచెం ఉంది దాని దగ్గర. వాళ్ళు ఆపలేక ఎట్ట సంగతో మళ్ళీ యామారపాళ్ళకి అమ్మారు. అమ్మిన తర్వాత ఆయన దగ్గర ఒకటి ఉంది. దాన్ని ప్రాక్టీస్ పెట్టేసి అన్ని కలిపేసి బాగా ప్రాక్టీస్ పెట్టి బాగానే ఇది చేస్తే అంటే మెయిన్ ప్లేసులకు రాలేదు కానీ బాగానే బనగానపల్లి ఒక పందెం ఇంకోసాట ఏదో 1-2 పందాలు తీశారటు. తీసిన తర్వాత మాకు నర్సాపేట పందెం వచ్చేసరికి జిల్లెల నాగిరెడ్డి గారు కొనుక్కున్నారు. నాగిరెడ్డి గారు కొనుక్కున్న తర్వాత బనగా ఇక్కడ గురిజాల పందెం కొట్టాడు. నెక్స్ట్ వీర్ పందెంలో పెట్టి వాళ్ళ దాన్ని పెట్టి గురిజాల పందెం కొట్టాడు. కొట్టిన తర్వాత ఇంకా కుక్కల నాగేశ్వరరావు కొన్నాడు. కుక్కల నాగేశ్వరరావు 4 లక్షలకు చిల్లరకి ఎంతకో కొన్నాడు. కొని నాగిరెడ్డి గారే ఇంకా సారథ్యం ఇంకా మొత్తం మెయింటింగ్ మొత్తం నువ్వు ఏమని చేసుకో నాగిరెడ్డి గారు, మాకు సంబంధం లేదు. మా ఎద్దులు వచ్చేసరికి ఫస్ట్ తోలాలి. అది బాగా తోలింది ఎద్దు, మంచి పేరు తెచ్చింది. బాగా పేరు అంటే అంత పేరు తర్వాత దేరాక ఒక్కదానికే వచ్చింది కానీ ఇంకా ఆ పేరు తర్వాత గాంధీయం తోలింది. గాంధీయం జత మీద కాదు సింగిల్ గా తోలింది కాబట్టి అంతే దాని అంత పేరు ఒక దేరాకే వచ్చింది. బాగా తోలింది యామారం గిత్త. ఎక్కడికి పోయినా ఇప్పుడు అటు పోతేనేమో పెద్ద కొట్టాల శివారెడ్డి గారు వేసిన శాసనాలు మొత్తం చేర్పింది. కాన్ వెంకటేశ్వర వేసినాయి. ఇక్కడ ఇక్కడ ఇదే ఆకులు కనపారం గాని ఇక్కడ ఎక్కడైనా సరే ఇక చాలా చాలా శాసనాలు వేసినాయి. మొత్తం నాగిరెడ్డి గారికి ఇంత చెరుపుకుంటూ వచ్చింది. అది మా ఊరిది అని మంచి పేరు. మాకు కూడా కొంచెం బాగా ఇది ఎప్పుడైనా వ్యవహారం అనే పేరే పడింది. వ్యవహారం అనే పేరు పడింది. అంటే నాగిరెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు కాబట్టి ఇంకా పేరు అయిపోయింది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను కేటగిరీలో దించుతాను అంటే తర్వాత ఇంకా నేను ఎవరికన్నా నమ్మినా గానీ కూరపాటి పేరు పోయిద్దిగా కుందురూరు పైడలరా అని అంటారు. కానీ ఈ అంటే తిరిగినాయి కాబట్టి కూరపాటి అని అనుకుంటారు. అవును, తెలియని గిత్త అయితే ఏమంటారంటే తొలిగి తీసేటప్పుడు యావారం గిత్త అని అనుకుంటారు కదా. ఈ అంటే కూరపాటి తిరిగినాయి కాబట్టి నిలుడు ముందటేడాల్లో తిరిగినాయి. అందువల్ల అనిరెడ్డి గారి కోళ్ళ అని అనుకోవచ్చు, తప్పులేదు దానికి. నేను కూడా ఇది అన్నా, ఎందుకంటే అనిరెడ్డి గారి పేరు చెప్పుకోవటం అనేది నాకు కూడా కొంచెం ఇదిగా ఉంటది. ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. ఆయనకు కూడా భగవంతుడి దయ వల్ల మనస్ఫూర్తిగా కోరుకోవాలి. తిరిగి మళ్ళీ నా కోడెల కాడికి రావాలి, వచ్చి నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలి, ఎట్టగాదరా ఎట్లా మేపుకోమని అని చెప్పి అనాలి అని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అది ఆయన మనస్ఫూర్తిగా కోలుకొని దవక్కన పై లేచి తిరిగితే మాకు కూడా అంత ఇదిగా బాగుంటది అనేది నేను అనుకుంటున్నాను.